తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన ఆరోగ్యానికి పథకంలో భాగంగా 200 యూనిట్లోపు ఉన్న ప్రతి తెల్ల రేషన్ కార్డు వారందరికీ కూడా ఉచితమని ప్రకటించారు. చాలా సంతోషకరం. కానీ ఆ ఆన్లైన్ ప్రాబ్లం వల్ల కొన్ని అవకతవకల వల్ల సర్వీస్ నెంబరు తప్పట్టడం కానీ లేదా రేషన్ కార్డులో పేరు మారడం వల్ల కానీ ఆన్లైన్ అవ్వకూడడం జరిగింది. మన ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టిన నాటి నుంచి ఇది ఆన్లైన్ అయ్యేవాటికి కూడా మన బిల్లు కట్ అవుతుందని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు పేర్కొన్నారు. అదేవిధంగా ఈ ప్రజాపాలనలో ఆ 6 గ్యారెంటీల భాగంలో మన 200 యూనిట్లు కూడా ప్రజలందరూ కూడా వినియోగించుకుంటున్నారు. అయినా సరే మన విద్యుత్ అధికారులు అది మీరు ఆన్లైన్ అవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా మీరు బిల్లు కట్టాలని చెప్పేసి ప్రజలను భయభ్రాంతం చేస్తున్నారు. ఈ రోజుల్లో ఈ వర్షాకాలం కావడం వల్ల ఇక్కడ ఏజెన్సీ ప్రాంతమైన ఈ ప్రాంతంలో గోదావరి ముంపు ప్రాంతం అయినప్పటికీ ఇక్కడ ఈ కరెంటు లేకపోవడం వల్ల విషసర్పాలు ఈ అనేక రోగాలు కూడా వ్యాప్తి చెందుతాయి. వీటన్నిటికీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా మనకు పవర్ అవసరం. వాళ్ళు భయభ్రాంతం చేయడం వల్ల కూడా జనాలు అనేది ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు. ఇక్కడ ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో ఎమ్మెల్యే అందరూ కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఈ సమస్యకి పరిష్కారం చూపాలని మా బీసీ సంఘం నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యుత్ వారికి మీరు సలహాలు సూచనలు ఇచ్చేసినా సరే వాళ్ళని ప్రజలని భయభ్రాంతం చేయవద్దని చెప్పేసి మేము వేడుకోవడం జరుగుతుంది.